భక్తివన్ ప్రేక్షకులకు నమస్తే. మనము ఏప్రిల్ 24వ తారీఖున శ్రీ సత్యసాయి బాబా వారి ఆరాధనోత్సవం జరుపుకోబోతున్నాం. అసలు ఆరాధన అంటే ఇప్పుడు ఆయన పుట్టినప్పటి నుంచి కూడా మనం గుర్తు చేసుకుంటే, నా ప్రయాణం స్వామివారితో 1991 నుంచి కంటిన్యూస్గా ఇప్పటి వరకు ఉంది. ఇది సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. చిన్నప్పుడు బాల్యంలో కూడా బూరుగుల రామకృష్ణారావు గారు ఉన్నప్పుడు, తర్వాత పి సుశీల గారి అక్కగారి ఇంట్లో మేము ఉండేవాళ్ళంట నా చిన్నప్పుడు. అప్పుడు అమ్మగారు తీసుకెళ్ళి చూపించడం, దర్శనం చేయించడం జరిగింది చాలా చిన్న వయసులో. అంటే బీజం అప్పుడు పడింది, బట్ మధ్యలో అంతా వేరియస్ రీజన్స్ వల్ల నేను అంత ఇదిగా డైరెక్ట్గా దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు మధ్యలో అంతా కొంత పీరియడ్ జరగలేదు. మళ్ళీ 91 నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూస్గా స్వామివారి అంటే ఆయన జ్ఞానము తెలుసుకోవడంలో కానీ, సేవా మార్గంలో ఆయన చూపించిన విధి విధానాలన్నింటినీ సాధ్యమైనంత వరకు పాటిస్తూ ఉండడం కానీ, నాకు తెలిసింది ఏదైనా కూడా 10 మందితో పంచుకోవడం కానీ, అది వనరులు అవ్వచ్చు, తర్వాత టైం అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏదైనా అట్లాంటి చిన్న చిన్న వాటిల్లో పాల్గొంటూ కూడా చేసుకుంటూ ఉన్న ఆనందాన్ని, ఆ ప్రేమని, అంటే అన్కండిషనల్ లవ్ అంటారు కదా, స్వామి ఎప్పుడు బోధించేది అది నేను అనుభవిస్తూ చెప్తున్న మాటలు. ఆరాధన అనేది అనగానే మనం అందరి పుట్టినరోజుల్ని మనం ఎందుకండి ఆరాధన అనము అసలు? అంటే ఇప్పుడు ఆరాధన అనగానే మనకు గుర్తొచ్చేది ఆదిశంకరాచార్యుల వారిది, త్యాగరాజ స్వామిది, తర్వాత కంచి పరమాచార్య వారిది, ముత్తుస్వామి దీక్షితారు, ఇలాంటి మహానుభావులు ఎవరైతే కారణ జన్ములు ఉన్నారో వారి పుట్టినరోజుని మనం ఆరాధనగా చేసుకుంటాం. అట్లాగే మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఆరాధనా దినోత్సవం మనం చాలామంది పుడుతూ ఉంటారు. మనం ప్రతిరోజు కూడా నేచర్లో ఉన్న సహజమైన గుణం పుట్టడం గిట్టడం అనేది, అలా వెళ్ళిపోతున్న అందరినీ పుణ్యతిథుల్ని మనం ఆరాధన అనము. ఎవరైతే మహానుభావులు ఒక కారణ జన్ములు ఒక అవతారం తీసుకుని వచ్చారో అలాంటి వాళ్ళు ఈ పంచభూతాత్మకమైన దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ రోజుని, ఆ పుణ్యతిథిని మనం ఆరాధనగా సెలబ్రేట్ చేసుకుంటాం. సెలబ్రేట్ అనకూడదు, గుర్తు చేసుకుంటాం మనం. అది ఒక వేడుక కాదు. వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు చెప్పిన మార్గంలో మనం నడవడానికి, దిశానిర్దేశం వాళ్ళు చేసింది ఆచరిస్తూ ముందుకు వెళ్ళడానికి మనకొకటి చక్కటి అవకాశం. అంటే గ్రాటిట్యూడ్ చూపించుకునే దినంగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. వాళ్ళు చూపించిన మార్గాన్ని ఆచరించడానికి, వాళ్ళు మానవాళికి చేసిన సేవని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతా భావంతో మనం జరుపుకునే రోజుని ఆరాధనా దినోత్సవంగా మనం జరుపుకుంటాం. అట్లాగే సత్యసాయి బాబా వారు నవంబర్ 23వ తారీఖు 1926 సంవత్సరంలో ఒక కార్తీక సోమవారం రోజు ఆరుద్ర నక్షత్రంలో పుట్టినట్టు చాలామందికి తెలుసు. నేను కూడా ఈ వేదిక మించి చాలాసార్లు చేసిన కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు వెళ్ళడం, పుట్టు పండుగ చేసుకోవడం, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల నుంచి అందరూ రావడము, అవన్నీ వేడుకలు చూసాం. అలాగే ఎప్పుడైతే స్వామివారికి మార్చిలో ఇంకా సెలవు నేను అని చెప్పి ఆ రోజు డైరెక్ట్ అయిన స్వామి చెప్పకుండా చివరి దర్శనంలో ఒకసారి ఎప్పుడూ చేయనట్టుగా అలా చేతులుపుతూ వెళ్ళే స్వామి ఆ రోజు నమస్కారం చేస్తూ మార్చిలో వెళ్ళారు. ఆ తర్వాత ఆయనకి కొంచెం అస్వస్థత ఉన్నట్టుగా తెలిసింది, హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీస్లో ఉన్నట్టుగా తెలిసింది. అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ ఎవరైతే భక్తులు ఉన్నారో అందరూ కూడా నిరంతరంగా సాయినామము, రుద్రము, నమ్మకము, చమకము అన్నీ చేసుకుంటూ ఆయన తొందరగా కోలుకుని బయటికి రావాలని, మానవాళికి ఇలాగే ప్రేమ పంచుతూ ఆదర్శనాత్మకంగా ఉండాలని చాలా ప్రార్థనలు చేశారు. కానీ మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటారు. వచ్చిన అవతార పర్పస్ ఏదైతే ఉందో ఆ టైం అయిపోయాక వాళ్ళు చాలా రెడీగా ఉండి వెళ్ళిపోతారండి. ఇంకొక క్షణం కూడా ఉండరు వాళ్ళు. అలాగే ఆయన వచ్చిన కార్యక్రమంలో చాలా 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 భాగాలు జరిగిపోయి అప్పటికి ఆయన అనుకున్నవి. అంటే ఏంటి, ఎప్పటికీ ఉండేది కాదు. ఇప్పుడు పరమాత్మ విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు తీసుకుని వచ్చారు. రాముడుగా, కృష్ణుడిగా, పరశురాముడిగా ఎన్ని అవతారాలు తీసుకుని వచ్చినా ఒక పరిమితి ఉంటుంది. ఆ రోజు మనకి వచ్చిన పని అయిపోయింది అనుకున్నాక ఇంకా వాళ్ళు దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. దేహం అంటేనే మనకి ఎప్పుడూ కూడా పుట్టినది ప్రతిదీ గిట్టాల్సిందే. ఆకారం లేనిదే ఎప్పటికీ ఉంటుంది. కానీ ఒక సాకారంగా మనకు ఒక భగవంతుడు ఒక రూపం తీసుకుని భూమి మీదకి వచ్చినప్పుడు దానికి ఒక పరిమితి ఎప్పుడూ ఉంటుంది. అలాగే వచ్చిన పని అయిపోయింది. సేవ, ప్రేమ, ఉపనిషత్తుల సారం అంతా మొత్తం మనకి ఉన్న ఏదైతే భాగవత రామాయణ
భగవద్గీత అన్నీ ఉన్నాయో అన్నిటి సారం కూడా ఆయన రచించి స్వయంగా తన చేతులతో సనాతన సారథి అనే ఆయన పెట్టిన మ్యాగజిన్ కస్తూరి గారి ద్వారా ఎడిటర్గా కస్తూరి గారు ఉండి ఆయన ద్వారా మానవాళికి ఎంతో జ్ఞానబోధ చేసి ఆయనే స్వయంగా ప్రతి నెల సనాతన సారథి మ్యాగజిన్ వస్తుంది అంటే అందులో ఈ వాహినీల రూపంలో రామాయణం మహాభారతం వీటన్నిటి గురించి కూడా ఆయన రాసి భాగవతము భగవద్గీత అన్నిటి మీద అవి చదువుతూ ఉంటే నిజంగా ఒక రిలీజియస్ కోణం కాకుండా ఆధ్యాత్మికమైన కోణం. అంటే దశరథుడు ఎక్కడో లేడు, రాముడు ఎక్కడో లేడు, సీత ఎక్కడో లేదు, హనుమంతుడు ఎక్కడో లేడు, అన్నీ మనలోనే ఉన్నాయి. ప్రతి మనిషి ఎవరైతే ఉన్నారో అనోరణీయం మహతో మహీయం అన్నట్టుగా చిన్న అణుమాత్రంగా అయినా ప్రతిదీ మనం ప్రపంచంలో చూస్తున్నది మనలోనే ఉన్నది అని ఆయన చెప్తూ, అందుకని అన్నీ మనలోనే ఉన్నప్పుడు అన్ని జీవాలు కూడా మనలాగే అనుకున్నప్పుడు సర్వ జీవాల పట్ల మనం ఆ ప్రేమ భావం ఒక ఎంపతితో చూడడం అనేది 84 లక్షల జీవరాశుల్ని ఒకటేలాగా చూడడం అనే ఒక తత్వాన్ని అలవాటు చేసుకోమని, అదే ఆధ్యాత్మికత అని. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. అంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఆ చిన్న మాట ద్వారా చూడండి అష్టాదశ పురాణాల సారమంతా చెప్పేశారు సింపుల్గా. పెద్ద పెద్ద బ్రహ్మ పదార్థాలు చెప్తే ఎంతమందికి అర్థమవుతుంది, ఎంతమంది చేయగలరు? కాబట్టి ఎవరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే చిన్న మెట్లెక్కుతూ ఆయన చెప్పిన బోధలు ఆచరిస్తూ, ఎందుకంటే విని ఊరుకుంటే ఎప్పుడైనా సరే ఎవరు చెప్పినా మనకి అది ఆచరణలో పెట్టకపోతే ఉపయోగం లేదు, అజీర్ణం చేస్తుంది. అదే అంటారు, నీకు ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటావు నువ్వు. స్వామివారు ఎన్నోసార్లు ఇంటర్వ్యూల్లో వీటిల్లో మాకు ఆ భాగ్యం కూడా కలిగింది. చాలామందితో మాట్లాడుతున్నప్పుడు స్వయంగా విన్న మాటల్ని నేను చెప్తున్నాను. అనుభవపూర్వకంగా రాసిన కోట్లాది పుస్తకాల్లో ఉన్న సారం అంతా గ్రహించలేం, కొంత గ్రహిస్తాం మనకున్న టైంని బట్టి. అలా విన్నది కూడా ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎంతవరకు తీసుకుంటావు బంగారు నువ్వు. ఇన్ఫర్మేషన్ కాదు కావాల్సింది, ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఏంటి, నువ్వు విన్నది ఏదైనా కొంచెమైనా కూడా నువ్వు తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి అప్పుడే. లేకపోతే ఏమవుతుందిట, అజీర్ణం చేస్తుందిట. ఎలా అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేశాక అది అరక్క ముందే లంచ్ చేస్తే ఆ రోజంతా మనకి అజీర్ణంతో బాధపడతామో, అలాగే తీసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని 10 మందితో పంచుకోవడము, మనం ఆచరిస్తూ ఉండడము, ఇవి రెండూ కూడా చేయకపోతే ఆ తీసుకున్న జ్ఞానం అంతా వ్యర్థమే. అది ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ అవుతుంది తప్ప ఆచరణ యోగ్యం కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా దండగే, మనకి ఎక్స్ట్రా అయిపోతుందని చెప్పారు స్వామి. అయితే ఎప్పుడైతే ఈయన హాస్పిటల్లో ఇట్లా స్వామి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంత మాట్లాడినా చాలా తక్కువే అనిపిస్తుందండి. నా 40 ఏళ్ల ప్రయాణం, సెకండ్ ఇన్నింగ్స్లో తీసుకున్న 44 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విషయాలు, ఎన్నో మధుర స్మృతులు. అందుకని చెప్తున్నప్పుడు ఇట్నుంచి అటు వెళ్ళే అవకాశం ఉంటుంది. నన్ను నేను చాలా నియంత్రించుకుంటూ ఆరాధనా దినోత్సవం గురించే మనం చెప్పుకోవాలి కాబట్టి కొంతవరకు కన్ఫైన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అట్లాగే ఆరాధన అన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగానే ఎప్పుడైతే స్వామివారికి అస్వస్థత వచ్చి హాస్పిటల్లో ఉండేదైంది అప్పటి నుంచి ప్రపంచం అంతా కూడా కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేశారా అనిపిస్తుంది. లేకపోతే బాహ్యంగా ఆయనతో ఉన్న అనుబంధము చాలా మెంటల్లీ చాలా అప్సెట్ అయిపోయేవాళ్ళు, లక్షలాది కోట్లాది డివోటీస్. అంత సడన్ న్యూస్ తీసుకోవడం అనేది. సో కాబట్టి ఒక 20 రోజులు 25 రోజులు అట్లా ఒక 4 రోజుల వరకు ప్రిపేర్ చేసి ఎలా ఉంది వస్తారు అనే హోపు. తర్వాత నెమ్మదిగా దానికి తగినట్టుగా స్వామి దర్శనాల్ని అలవాటు పడిన జనాలకి దర్శనాలు లేకుండా అలవాటు చేయడం. అలాగే స్వామి అక్కడ ఉన్నట్టుగానే మనం భావించుకుంటూ మనం చేసే మన నడవడికలో స్వామి ఆచరణ యోగ్యంగా చెప్పినవన్నీ చేసి చూపిస్తూ ఉండడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారేమో, మన సమాయుత్తం చేశారు అనిపిస్తుంది. అలాగే అందరినీ శోకసంద్రంలో ముంచుతూ ఏప్రిల్ 24వ తారీఖు పొద్దున 7:20, 7:30 మధ్యలో న్యూస్ బయటకు వచ్చింది, ఇట్లా స్వామి దేహత్యాగం చేశారు అని. వెంటనే ఇంక అసలు అక్కడ వదిలేసి ఇమ్మీడియట్గా కారు తీసుకుని వెళ్ళిపోవడం జరిగిందండి. నేను, మా హస్బెండ్, మా బ్రదర్ ఆల్రెడీ స్టూడెంట్స్తో అక్కడ తన MBA అల్యూమ్నై, అందుకని చెప్పేసి తను ఇమ్మీడియట్గా మార్నింగ్ ముందు రోజునే వెళ్ళిపోయారు వీళ్ళందరూ. తర్వాత మేము మటుకు మా కారులో బయలుదేరి ప్రయాణం చేసి ఎట్లా వెళ్ళామో ఆలోచనలు ఎంత ఒక్క మాట మాట్లాడుకోలే. అసలు స్వామి గురించి ఆలోచనలు ఎలా ఉంది, ఏమిటి, అసలు ఎందుకు ఇలా జరిగింది, అయ్యో ఇదేమిటి, ఇంకా ఎలాగ మనకి ఆధ్యాత్మికంగా మనం చేపట్టుకుని ముందుకు నడిపించే గురువు ఇట్లా అయింది, ఎందుకు ఏం చేయలేకపోయాం, ఏమిటి అసలు వాళ్ళకు కూడా ఇంతేనా, రకరకాల భావాలు.
అంటే వచ్చిన వాళ్ళు ఇంకా వెళ్ళిపోక తప్పదు అని తెలిసినా అది జీర్ణించుకోవడానికి మానవ మాతృలుగా మనకి చాలా చాలా కష్టతరం. దుఃఖం అలా ఆగకుండా, దుఃఖం ఏమవుతుందో తెలియదు, సమయం ఎలా గడుస్తుందో తెలియదు. అలా ప్రయాణం చేసుకుంటూ పుట్టపర్తికి వెళ్తే ఆల్రెడీ అక్కడికి గీతారెడ్డి గారితో సహా మన స్టేట్ దీనికి మొత్తం ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, పొలిటీషియన్స్, క్రికెటర్స్, సింగర్స్, ఆర్టిస్టులు, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సర్వమత వీళ్ళు ఎవరంటారు వాళ్ళని మెసెంజర్స్, అంటే మనం ఒక భక్తులు సర్వమతాలు ఫాలో అయ్యే వాళ్ళందరూ, అంటే ఇస్లాం మతం అవ్వచ్చు, క్రిస్టియానిటీ అవ్వచ్చు, అవధూతలు మన ఈయన గణపతి సచ్చిదానంద గారి లాంటి ఎంతోమంది బెంగళూరు నుంచి, మైసూరు నుంచి, పీఠాల నుంచి పీఠాధిపతులు, వీళ్ళందరూ మామూలు జనం క్రౌడ్ అందరూ ఇన్ని రకాల మంది పుట్టపర్తి అనే ఒక కుగ్రామానికి వచ్చి అసలు ఎలా ఉన్నా వెదర్ కానీ ఏప్రిల్లో అంటే ఎంతో ఎండ అన్నిటినీ ఓర్చుకుని స్వామిని అలా ఆ స్థితిలో 2 రోజులు 3 రోజులు అలా చూడడానికి మటుకు నిజంగా చాలా చాలా కష్టమైంది. కాకపోతే అలా చూసాం కాబట్టి ఇంటర్నలైజ్ చేసుకునే థాట్స్ ప్రశాంతి మందిరంలో స్వామి సమక్షంలో ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. స్వామి సమక్షంలో దర్శన స్పర్శన సంభాషణలు ఎన్నోసార్లు, ఎన్నో పదుల సార్లు దర్శనం మాట్లాడడము, ఆయన పద నమస్కారం తీసుకోవడం, ఆయన బోధ వినడము, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఇలాంటి మధుర క్షణాలు జరిగిన చోట స్వామి నుంచి ఇంక నుంచి మనం అలాంటివి పొందలేమా అనే ఒక భావన హృదయం అంతా, అంటే హృదయము బరువెక్కడము, మనసంతా కూడా బ్లాంక్గా అయిపోవడం అంటే ఏమిటో ఆ రోజు అనుభవంలోకి వచ్చిందండి. ఫస్ట్ టైం అట్లా చూడడం అనేది, అది చూశాక నిజంగా ఆ రోజే అనుకోకుండా ఎవరు ఇలా వచ్చిన వాళ్ళందరూ అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఐడెంటిఫై, గీతారెడ్డి గారు చూసుకుంటున్నారు విఐపీలు అందరూ వచ్చిన వాళ్ళందరినీ పలకరించడం, వాళ్ళని అక్కడ దీని దగ్గర చూపించి ఆవిడ అక్కడే కూర్చుంటే అప్పుడు సచిన్ టెండూల్కర్ గారు వచ్చారు. వస్తే ఆ రోజు ఆయన పుట్టినరోజు, ఏప్రిల్ 24 సచిన్ టెండూల్కర్ గారు పుట్టినరోజు. అలాంటిది అసలు ఎంత మామూలు అలా అక్కడ కూర్చుని ఆయన వేదన పడుతుంటే, ఆయన బాధపడుతుంటే ఆ రోజు చూసినప్పుడు, అంటే మనం ఏం సాధించినా మనం హీరోలు అయ్యాము అంటే కారణం భగవంతుడు మన పక్కన. అంటే 10 అనే నెంబర్ ఉంది అంటే స్వామి చెప్తారు 100 అనే నెంబర్ ఉంది అంటే, ఒకటి పక్కన ఎన్ని సున్నాలు చేర్చినా దానికి వాల్యూ పెరుగుతుంది అంటే ఆ ఒకటి వల్ల కానీ సున్నాల వల్ల కాదు కదా. కాబట్టి ఆయన హీరో, మనందరం జీరోలు అనుకుంటే ఆ జీరోకి వాల్యూ రావాలి అంటే భగవంతుడితో కలిసి ఉంటేనే ఆ ఒకటికి వల్లే ఈ జీరోలకి విలువ వస్తుంది అని మరోసారి గుర్తొచ్చింది. అలాగే మనం అంటే జీరో అంటే ఒక్కొక్క లెవెల్లో ఉండొచ్చు. కొంతమందికి లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్ అన్నారు స్వామి. అలా లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్ని ఒక ప్లేయర్గా కూడా అత్యున్నత శిఖరాలకు అందుకుంటూ సచిన్ టెండూల్కర్ గారు ఆయన అందుకున్నారు. అలాగే అబ్దుల్ కలాం గారు, వాజ్పేయి గారు, నరేంద్ర మోడీ గారు, ఎవరిని తీసుకున్నా వాళ్ళ రంగాల్లో విలువలతో కూడిన రాజకీయం చేసినా విలువలతో కూడిన రాజకీయం ఎలా చేయాలి, దేశాన్ని, దేశమాతని గౌరవిస్తూ ఎలా ముందుకెళ్ళాలి, అట్లా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా ఆయన దిశానిర్దేశం చేయడం వల్ల ఎంతోమంది నిజంగా ఆయన కావాలి అని కోరుకుని ఆయన గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి అని చెప్పి ఆ రోజు ఆ 2 రోజులు 3 రోజులు అక్కడ ఉన్నంత వరకు కూడా దేశాధినేతలు, బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది రావడం జరిగింది. అప్పుడు నాకు కలిగిన భావన ఏంటంటే, తర్వాత కూడా చాలామంది పెద్దలు దాన్ని ఆమోదించడం జరిగింది. భావన ఏంటంటే, సరే ఇవాళ మనకి ఇది జరిగిపోతుంది, ఇంకా రేపటి నుంచి స్వామి రూపాన్ని మనం చూడలేము కదా. స్వామిని ఫిజికల్గా బాహ్యంగా మనం చూసిన రూపాన్ని చూడలేము, కానీ ఆయన దీంట్లో ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, ఇన్నాళ్ళు మనతో ఉన్న స్వామిని, నడయాడిన స్వామిని ఇప్పుడు ఇంక నుంచి మనలో చూసుకోవాలి. అంటే ఏంటి, భగవంతుడికి మన స్థానం ఎక్కడిస్తాము, హృదయం. మన హృదయాన్ని ఆయనకు ఒక ఆసనంగా చేసి దాని మీద కూర్చోపెడతాం. ఏ భగవంతుడి పేరైనా మీరు తీసుకోండి. అలాంటప్పుడు గురువుని, భగవంతుడిని మీరు అనుకుని ఎలా భావిస్తే అలాగా ఆ హృదయంలో సాక్షిగా మీరు ఆయనకి గనక పీఠం వేసి కూర్చోపెట్టుకుని కాన్షియన్స్ రూపంలో ఆయన చెప్తున్న ప్రతి బోధని, ఆయన చెప్పినవి మీకు ఆచరణ యోగ్యంగా ఉండి మీరు చేయగలిగినవి ఏదైతే చెప్తున్నారో, నేను చేస్తున్నది మంచిదా కాదా, నేను చేస్తున్న పని వల్ల అవతల వాళ్ళకి ఏదైనా హాని కలుగుతుందా, నా ఫ్రీడమ్ ఎంతవరకు, ఎక్కడ నేను పరిమితి పెట్టుకోవాలి, బియాండ్ దట్ ఏంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ జన్మ, వాట్ ఎవర్ ఇది ఏమున్నా కూడా అందరినీ ప్రేమించగలగడం ఎలాగా
అలాగే భగవంతుడు మనకిచ్చిన అనుభవాల్ని ప్రసాద బుద్ధితో తీసుకోవడం ఎలాగా, గ్రాటిట్యూడ్ చూపించడం ఎలాగా, కృతజ్ఞతాభావం. అలాగే ఆయన మనకి సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలనే 5 మౌలిక సూత్రాలు ఇచ్చారు. వాటిని ఎంతవరకు మనం పాటించగలం, కనీసం ఒక్కటైనా పట్టుకుని మిగిలిన వాటిని కొంచెం కొంచెం చేసుకుంటూ ముందుకెళ్దామా. అలాగే ఎప్పుడు వాట్ విల్ ఐ గెట్ అనేది కాకుండా వాట్ కెన్ ఐ గివ్ ఆయన ఎప్పుడు చెప్తారు. నువ్వు ఎంత తీసుకుంటావో దానికి పరిమితి ఉందా, ఎంత కావాలి నీకు అంటే, నీకు అవసరానికి కావాలి కానీ ఆడంబరానికి కాదు కదా. కాబట్టి ఏదైనా మనకు ఒక కోరిక ఉంది అంటే ఆ కోరిక మీద మన నియంత్రణ ఎలా సాధించుకోవాలని ఆయన చెప్పారంటే, అవసరానికి ఎంతో అంతే తీసుకో, ఆడంబరానికి పోవద్దు. అంటే ఇప్పుడు నువ్వు రోటీ కపడా మకాన్ 3 మినిమం అవసరాలు ప్రతి వాళ్ళకి ఉన్నాయి. అంటే ఇప్పుడు నువ్వు కపడా అన్నావు, కపడా అంటే నువ్వు దేహం కప్పుకోవడానికి 500 నుంచి మొదలుపెట్టి 5 లక్షల వరకు కూడా చీరలు ఉంటాయి ఆడవాళ్ళ దీంట్లో చెప్పాలంటే. 200లకు కూడా చీరలు ఉన్నాయి. సరే మరీ 200 కాకపోయినా ఇదైనా ఒక 500 చీర కొనుక్కోవచ్చు కదా మామూలుగా. ఎప్పుడైనా కొంచెం స్పెషల్ ఇది ఉందంటే 1000 కొనుక్కోవచ్చు. కానీ ఆ కంపారిటివ్ దీంట్లో డబ్బు ఉంది కదా మన దగ్గర, ఆడంబరంకి పోయి 5 లక్షలు పెట్టి చీర కొనుక్కోవడం అనేది ఆడంబరం అవుతుందా, అవసరం అవుతుందా? అసలు బట్టలు ఎందుకు కట్టుకుంటున్నాం? మన శరీరాన్ని కవర్ చేసుకోవడానికి. కాబట్టి అట్లా ప్రతి దాన్ని కనుక, అంటే ఫ్యూయల్ కానీ, ఫుడ్ కానీ, మనీ కానీ, మనుషుల సర్వీసెస్ కానీ, టైం కానీ, ఇవన్నీ వేస్ట్ చేసే అధికారం మనకి లేదు. ఎందుకంటే అవన్నీ మనం సృష్టించట్లా. మనం సృష్టించని దేన్ని కూడా వేస్ట్ చేసే అధికారం మనకి లేదు. భగవంతుడి సృష్టిలో ఉన్నదాన్ని అనుభవించి, అంటే దాన్ని వాడుకుని, ఎంతవరకు వాడుకోవాలో అంత దాన్ని వాడుకుని, సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే కాన్సెప్ట్ ఆయన దగ్గర నేర్చుకుని, మనం అలా ఏదైతే దాచిపెట్టుకున్నామో డబ్బులు, అంటే మనకి నెల నెల 1 లక్ష రూపాయలు వస్తున్నాయి. మన అవసరాలు జాగ్రత్తగా చేసుకుంటే మనకొక 30,000, 40,000, 50,000 అవుతుంది అనుకోండి. ఆ మిగిలిన 50,000లో ఈ 50,000 నుంచి ఒక్క 5,000 ఏమైనా నేను సేవ్ చేసి ఒక సేవా కార్యక్రమానికి ఇవ్వగలనా అంటే, ఆ 50,000 ఇవ్వచ్చు కదా అనుకోవచ్చు. అది కాదు, అది ఆడంబరం అవుతుంది. అంటే మనం ఇవ్వదలుచుకున్నది, ఇప్పుడు మనం ఏదైనా ఒక సాక్రిఫైస్ చేసి ఇంకో దానికి ఇచ్చామనుకోండి, ఆత్మతృప్తి వేరుగా ఉంటుందని చెప్తారు స్వామి. సో ఆ సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే దాన్ని కూడా మేమందరం నవసూత్ర నియమావళి అనే స్వామి చెప్పిన కార్యక్రమంలో పాల్గొని దాన్ని ఆచరించి, ప్రతి 3 వారాలు ఒక్కొక్క సూత్రం, 9 సూత్రాలు ఉంటాయి అందులో, అది ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తూ, అందులో మనకు వచ్చిన కష్ట నష్టాలన్నింటినీ కూడా నోట్ చేసుకుంటూ, ఈ ఆరాధన చేసుకునేటప్పుడు ఆరాధన మనమే చేస్తున్నామా గురువులకి, భగవంతుడికి, వాళ్ళు మన ఎలా చూస్తున్నారు అని ఆలోచించినప్పుడు అండి, చాలామందికి ఏ గురువు దగ్గర ఉన్నా వాళ్ళతో మనము నడుస్తూ ఉన్నప్పుడు అనుభవాలు బోళ్ళని ఉంటాయి. నేను విన్నది, చదివింది ఒక అనుభవం స్వామివారి గురించి కూడా చెప్తాను. ఓల్డ్ టైమ్స్ అంటే ఎప్పుడు 60లు 70లు ఆ టైంలో, ఆ 50ల్లో అప్పుడు స్వామి చాలా చిన్నగా ఉన్నప్పుడే వచ్చేసి స్వామిని నమ్మి, ఆయన అవతార పురుషుడు, భగవంతుడు సాక్షాత్ శివుడు అవతారము అని నమ్మి ఆయన దగ్గర ఉన్నవాళ్ళు బోల్మంది ఉండేవాళ్ళు. అందులో అసలు వాళ్ళకి చాలా సింపుల్ పల్లెటూరి వాళ్ళు, వాళ్ళకి అసలు భాష రాదు, ఎక్కువ అంటే ఆడంబరంగా ఉండడం తెలియదు, ఎంతో ప్రేమ వాళ్ళకి స్వామి అంటే. అంతే, స్వామి భగవంతుడు, స్వామి కోసం ఏమైనా చేయాలి, నేను ఏమైనా చేయగలనా అని. అయితే ఆవిడ ఏంటంటే పుట్టపర్తికి ఎందుకు వచ్చారు అని అంటే, స్వామి నేను కూడా మీకు ఏమైనా సేవ చేసుకుంటాను, మీ దగ్గరే ఉంటాను, పుట్టపర్తికి వచ్చి అని ఎప్పుడో అడిగారట. ఏం చేస్తావమ్మా నువ్వు, ఆవిడ పేరు ఏదో అమ్మ అని ఉండాలండి, తప్పు పేరు చెప్పకూడదు కాబట్టి సాకమ్మానా లేకపోతే ఏంటో నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు పేరు మటుకు, కానీ కథ గుర్తుంది. అయితే ఆవిడ అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు ఈ అమ్మ అని అడిగితే, స్వామి నేను గిన్నెలును తర్వాత గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం అన్నీ చాలా బాగా చేస్తాను స్వామి, నాకు అలాంటి అవకాశమైనా ఇవ్వండి అని. సరే రమ్మన్నారు. ఎవరిని కాదనరు కదా, వచ్చి ఉంటాము అక్కడ చేస్తాము అని అంటే తప్పకుండా రమ్మన్నారు. ఆవిడ డ్యూటీ ఏంటంటే ప్రతిరోజు స్వామి రోబ్ ఉతకడము, స్నానం అయ్యాక, తర్వాత స్వామి తినే పళ్ళెము, భోజనం చేశాక ఆ పళ్ళెము, గిన్నెలు అవంతా ఏవైతే ఉన్నాయో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టడం. అయితే అలా ఎన్నో ఏళ్ళు కామ్గా చేశారు ఆవిడ. అంతా చేశాక ఒకసారి ఆవిడకి చాలా తీవ్రమైన అనారోగ్యం కలిగితే అసలు ఏం చేయాలి, బాగా బాధపడుతున్నారు. స్వామి అసలు చాలామందికి అలాగే క్యూర్ చేస్తారు, ఆవిడకి కూడా అలా చేయొచ్చు కదా. కానీ ఎవరికి ఏం చేస్తారో, ఏ విధంగా చేస్తారో, వేరే వాళ్ళ సైడ్ నుంచి ఏం లెర్నింగ్ ఉంటుందో మనకు తెలియదు డివైన్ ప్లాన్లో. కాబట్టి ఇంకో డాక్టర్ చేత చేయించాలి, ఆ డాక్టర్ కూడా ఈయన డివోటీయే, ఆయనకు తెలియాలి దట్ స్వామి వెనకుండి డివైన్ హ్యాండ్ హెల్ప్ చేస్తుంది, ఇంత సీరియస్ కేసు నేను ఎలా చేయగలుగుతాననే లెర్నింగ్ ఆయనకి రావాలి. ఇలా రకరకాలుగా చాలామంది విన్నాం మనం, క్యాన్సర్ పేషెంట్ల విషయంలో, హార్ట్ పేషెంట్ల విషయంలో కూడా స్వామే చేస్తారు, చేసేదంతా ఆయన డూయర్. కానీ
వీళ్ళకి ఆ అనుభూతి ఎలా కలిగిస్తారంటే, ఓహో నేనేదో చేస్తున్నాను అనుకున్నాను, కాదు నా ద్వారా స్వామి చేస్తున్నారు, నా వల్ల కాదు నా ద్వారా అవుతోంది అనే జ్ఞానం ఆ డాక్టర్కి కూడా కలిగేటట్టు. ఎందుకంటే వాళ్ళు కూడా రియలైజ్డ్ సోల్స్ ఈ పాత్రలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ సంస్కారం ఉండి తెలుసుకుంటున్నారు, నా వల్ల అవ్వట్లేదు, ఆరోగెన్స్ పోకూడదు, నేను కాదు చేసేది అని. అలా తెలుసుకునేటట్టుగా ఆ డాక్టర్కి. అయితే ఏమైంది, ఈవిడికి బాగా పెయిన్ వచ్చింది. డాక్టర్ పద్మనాభ్ అని చెప్పి స్వామి దగ్గరే ఉంటూ ఒక పెద్ద డెంటిస్ట్ ఒక ఆయన ఉండేవారు. ఆయన స్వామి ఆర్గనైజేషన్కి చాలా చేశారు, బెంగళూరులో ఉండేవారు. సో ఇమ్మీడియట్గా అన్నారనమాట, మనం ఇప్పుడు ఈవిడ్ని బెంగళూరు తీసుకెళ్ళాలి అని. పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్ళాలి, కారులో వెళ్ళాలి. మరి ఆ ఫ్యామిలీ, ఆవిడ ఫ్యామిలీ పిల్ల ఎవరైతే ఆయన డాటర్ అండ్ వైఫ్ ఉన్నారో వాళ్ళేమో బస్సులో రమ్మని వాళ్ళని, నేను వస్తాను, లేకపోతే అమ్మాయి కంగారు పడుతుంది, ఆవిడకి ఏం తెలీదు, ఎప్పుడు ఎవరిని చూడలేదు, సిటీకి రావడం అక్కడ ఆపరేషన్ అవన్నీ అంటే కంగారు పడుతుంది, కాబట్టి నేను కూడా వస్తానని చెప్పి ఆ భక్తురాలి కోసం స్వామి కారులో అన్ని గంటలు ప్రయాణం చేస్తూ, ముందేమో ఈయన పద్మనాభన్ గారు డ్రైవ్ చేస్తుంటే ఆవిడ ఆ స్వామి ముందు సీట్లో కూర్చుని వెనక సీట్లోనేమో ఈ పాపని పెట్టుకుని కూడా ఆవిడకి ఏదైనా ఇదైతే అని చెప్పి ఆయన పద్మనాభన్ గారి డాటర్ని పెట్టుకుని అక్కడి నుంచి బెంగళూరు వరకు బయలుదేరేటప్పుడు అయ్యో సాయిరామ్మ సాయిరామ్మ అని చెప్పి ఆవిడ ఆ బాధకి బాధపడుతుంటే, వచ్చేస్తున్నామమ్మా చాలా దగ్గరికి వచ్చేసామని చెప్పి, అంటే ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో హనుమంతుడు ఎలా అయితే మనకి ఆయన రామాయణంలో ఆయన పాత్ర ద్వారా మనకి చెప్పారో, స్వామి ఏంటంటే చాలా దగ్గరుంది, చాలా దూరం ఉంది, ఎలా వెళ్తాం అనే కంగారు లేదు. విభూతి ఇచ్చి ఇది వేసుకో అని చెప్పేసి, ఏం కాదని వెనక్కి తిరిగి ఎలా ఫీల్ అవుతున్నావు, మంచినీళ్ళు కావాలా, నీకేమైనా కావాలా, ఏం పర్వాలేదు, వెళ్ళిపోతున్నాం, దగ్గరికి వచ్చేసాం అని చెప్పి అట్లా నెమ్మదిగా బెంగళూరు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక హాస్పిటల్ అక్కడ ఇంత చేసి ఎనస్థెటిస్ట్ లేరు. ఆయన ఏదో షోకి వెళ్ళారట, షోకి వెళ్ళారు, ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ పార్టీ అంటే యూజువల్గా ఎలా ఉంటుందో స్వామికి తెలుసు. కాబట్టి వీళ్ళ సోషల్ సర్కిల్స్లో ఈవినింగ్ అంటే వాళ్ళు అతనికి ఫోన్ చేసి, ఆ రోజుల్లో ఇంత ఫెసిలిటీ లేదు కమ్యూనికేషన్కి, అయినా ఆయన పిలిపించినా ఆయన వచ్చి సవ్యంగా చేస్తారా, ఇంత లోపల ఈవిడికి ఇంకా ప్రమాదం ఎక్కువ అవుతుందా, ఇవన్నీ ఆలోచించి స్వామి అన్నారు, వద్దు అవసరం లేదు, నేను చూసుకుంటాను, అనస్థీషియా ఆవిడకి ఎక్కువసేపు నేను లేపే వరకు ఆవిడ లేవకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి స్వామి ఆవిడ కూడా అక్కడే కూర్చుని మొత్తం ఆపరేషన్ అయిపోయాక మళ్ళీ ఆవిడని వీళ్ళింత లోపల బెంగళూరులోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి పద్మనాభన్ గారి ఇంటికి కొంచెంసేపు అక్కడ గడిపి మళ్ళీ ఆవిడ కళ్ళు తెరిచే టైంకి ఇక్కడికి వచ్చి, కళ్ళు తెరవంగానే కాదు పర్వాలేదు వాళ్ళు ఉన్నారు కదా అని అంటే మిగతా వాళ్ళు అలా కాదు, ఆవిడ కళ్ళు తెరవంగానే కంగారు పడుతుంది, ఆ డాక్టర్లు తెలియని వాళ్ళు హాస్పిటల్ ఇవన్నీ చూసి, అమాయకురాలు ఏం తెలియదు పల్లెటూరు నుంచి అంటే. చూడండి మనం అనుకుంటాం భగవంతుడు భక్తుడి కోసం ఎంత తపన పడతారో, వాళ్ళకి సేద తీర్చడం కోసం వాళ్ళు ఎంత ఒక అంటే అంటారు కదా, ఇఫ్ యూ టేక్ 1 స్టెప్ ఐ విల్ టేక్ 10 స్టెప్స్ అని షిరిడి బాబా అన్నారు, బాబా కూడా అదే అంటారు. ఫస్ట్ స్టెప్ నువ్వు వేసుకుని సరెండర్ అయ్యి నువ్వు గనక ఆయన మీద మొత్తం ప్రేమ, అన్కండిషనల్ లవ్, గ్రాటిట్యూడ్ ఇవన్నీ ఉండి విశ్వాసం ఉంటే గనక నీకు భగవంతుడు దిగొచ్చి మన కోసం ఏదైనా చేస్తాడనడానికి ఈ ఒక్క ఉదంతం నాకు గుర్తొచ్చిందండి. అలా ఆవిడికి ఫిజికల్గా చేసినట్టు చూపించినా, ఎంతోమందికి చేసినట్టు చూపించినా, ఈనాటికి భక్తులకి ఇప్పుడు 2011 సంవత్సరంలో ఆయన దేహత్యాగం చేసి వెళ్ళినా ఇప్పటికీ ఎంతోమంది భక్తులు, ఎన్నో వేల భక్తులకి నమ్మకం, వాళ్ళ కూడా ఇంటా వెంట జంట ఉండి స్వామి నడిపిస్తున్నారని, ధర్మబద్ధంగా వాళ్ళ జీవితం గడిపేటట్టుగా వాళ్ళకి సహాయపడుతున్నారని నమ్మకంతో జీవితాలు వెళ్ళబొచ్చుతున్న ఎన్నో వేల మంది డివోటీస్ నాకు తెలుసు, నేను కలవడం మాట్లాడడం జరిగింది. ఇలా స్వామిని ఆరాధన దినోత్సవం సందర్భంగా మరొకసారి డెడికేట్ అయ్యి మనం గ్రాటిట్యూడ్, అన్కండిషనల్ లవ్, సరెండర్, ఫెయిత్ ఇవన్నీ పెట్టుకుని అలాంటి గురుతత్వం మీద, పరమాత్మ తత్వం మీద, పరబ్రహ్మ తత్వం మీద మనకి నమ్మకం కుదిరించుకుని, అలా కుదుర్చుకుని మన ఆధ్యాత్మిక సాధన ముందుకి సాగించాలనే నమ్మకంతో, కోరికతో ముగిస్తున్నాను. సాయిరామ్.